द्वैतविशिष्टवादकुशवैरद्वैत भकृर्चितम् सारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्। శ్రీ గురుభ్యో నమః. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 9-10 శ్లోకాల్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా మనం 9వ శ్లోకాన్ని విందాము. ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసారవారిధౌ యోగారూఢత్వమాసాద్య సమ్యక్ దర్శననిష్ఠయా. ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. సమ్యక్ దర్శన నిష్ఠయ, సమ్యక్ జ్ఞానం నందు నిష్ఠ చేత, యోగారూఢత్వం యోగారూఢత్వాన్ని ఆసాధ్య పొంది, సంసార వారిధౌ సంసారము అనే సముద్రమునందు మగ్నం మునిగి ఉన్న, ఆత్మానం తనను మనస్సును, ఆత్మనైవ తన చేతనే మనస్సు చేతనే, ఉద్ధరేత్ ఉద్ధరించాలి అంటున్నారు. భావార్థం ఎలా వస్తుంది మనకి అంటే, ఎప్పుడూ సద్వస్తువైన ఆత్మను దర్శించడంలో నిమగ్నుడై, యోగారూఢుడై, సంసార సాగరంలో మగ్నమై కొట్టుమిట్టాడుతున్న, అంటే సంసార సాగరంలో మునిగిపోయి కొట్టుకుంటున్న తన ఆత్మను తానే ఉద్ధరించుకోవాలి అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే ఇది భగవద్గీత శ్లోకంలో మనకి ఉద్ధరేదాత్మానాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ అంటూ చెప్పబడింది కదా. తానే తనను పైకి లేపుకోవాలి, ఇతరులు తాత్కాలికంగా సహాయం చేస్తారు, అంతేకాని అంతర్విముక్తికి స్వప్రయత్నమే అవసరం అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆత్మ అనే పదం 2 అర్థాలని మనకి సూచిస్తుంది అనమాట. తక్కువ స్థాయి మనసు, అవిద్యాగ్రస్తమైనటువంటిది, ఉన్నత ఆత్మస్వరూపం. ఈ ఉన్నతమైనటువంటి చైతన్యంలో ఈ తక్కువ మనస్సును మనం పైకి లేపాలి అని అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. మగ్నం సంసార వారిధౌ, సంసారము సముద్రం లాంటిది. గజేంద్ర మోక్షంలో ఆ మడుగులో మునిగిపోయినప్పుడు చివరికి పరమాత్మ శరణు కూడా, సంసారం కూడా అలాంటిది. అంటే అహంకార కామ క్రోధాల మడుగు అది అన్నమాట. అక్కడ మనకి గజేంద్రుణ్ణి వాటికి ప్రతిరూపంగా చూపించారు. ఆ మడుగులో నువ్వు ఉండిపోయావు అంటే, ఈ సంసారం అనే మడుగులో మనం ఈ అహంకారము, కామము, క్రోధం అనే వీటినే మనం స్వస్వరూపంగా అనుకుంటూ ఆ మడుగులో మునిగిపోతున్నాం అన్నమాట. యోగారూఢత్వం ఆసాధ్య అన్నారు. యోగారూఢుడు అంటే ఎవరు? ఇంద్రియాల్ని జయించినవాడు, మనస్సును స్థిరపరుచుకుని ఉన్నవాడు, రాగద్వేషాలకి అతీతుడు. యోగారూఢ లక్షణాలని మనకి భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్తారనమాట. అంటే మనం చక్కటి ఉదాహరణ భీష్మాచార్యుల వారిని తీసుకోవచ్చు. సరసయ్యపై ఉన్నా కూడాను మనస్సు స్థిరంగా పరబ్రహ్మలో ఉంచగలిగాడు ఆయన. ఇది యోగారూఢ స్థితి అన్నమాట. తర్వాత మనకి ఇంకొక పదం వాడారు, సమ్యక్ దర్శన నిష్ఠయ అంటూ. సమ్యక్ దర్శనము అంటే
నేనే బ్రహ్మస్వరూపుణ్ణి అనే ప్రత్యక్ష జ్ఞానాన్ని కలిగి ఉండడం. ఆ జ్ఞానం మనకి గురువు ద్వారా కలుగుతుంది అన్నమాట. అది కలగనంత వరకు మనం ఒక రకమైన విచారంలో ఉంటాం. ఎప్పుడైతే ఆ జ్ఞానం మనకి వస్తుందో ఆ విచారం మనకి పోతుంది. ఈ శ్లోకం మనకి 3 దశల్ని చెప్తోంది. ఒకటి స్వప్రయత్నము, యోగసిద్ధి, జ్ఞాననిష్ట. ఎవ్వరూ రక్షించలేరు, తన్ని తానే రక్షించుకోవాలి. అదే స్వప్రయత్నం అంటే. యోగసిద్ధి అంటే చిత్తశుద్ధి ఉండడం. జ్ఞాననిష్ట అంటే స్థిర బ్రహ్మ భావం అన్నమాట. ఎవరైనా సముద్రంలో పడిపోతే మనం ఈదు ఈదు అంటాం. తన ప్రయత్నం చేస్తే గాని అతడు ఆ ఒడ్డుకి చేరుకోలేడనమాట. గురువు మార్గాన్ని చూపుతాడు గాని ఈదేది శిష్యుడే. సంసారం అనే ఈ మాయా సముద్రంలో యోగం అనే పడవతోటి జ్ఞానం అనే తీరానికి చేరుకోవాలి మనంతా కూడాను. ముఖ్యంగా మనకి చెప్పే విషయం ఏంటంటే, లోకంలో ప్రతివాడు కూడాను తాను ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటుంటాడు. దాని కొరకు మంచివారితో స్నేహం చేస్తాడు. ప్రతివాడు కూడాను తనను తాను ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. గురువు బోధిస్తాడు, మంచి మార్గాన్ని కూడా సూచిస్తారు ఆయన. కానీ అందులో నడవాల్సింది మాత్రం మానవుడే. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. నీ పని నువ్వు సక్రమంగా చేస్తే దేవుడు కూడా సహాయం చేస్తాడు. ఏమీ చదవకుండా స్వామి నన్ను పాస్ చేసేని మనం ఏ దేవుడికి మొక్కినా కూడాను లాభం ఏం లేదు. అందుకే ఆయనే స్వయంగా చెప్తున్నారు, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని చెప్పాడు. మనకున్న దుఃఖాలు పోవాలన్నా, మోక్షం పొందాలన్నా, జనన మరణ చక్రం నుండి తప్పుకోవాలన్నా ముందు మన కృషి ప్రయత్నం ఉండాల్సిందే. ఈ సముద్రం దాటడం నా వల్ల కాదు అనుకున్న హనుమంతుడు చేతులు ముడుచుకుని కూర్చుంటే సీతా అన్వేషణ సాధ్యమయ్యేది కాదు. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. యోగాన్ని అభ్యసించాలి అంటే దానికి సాధన, ఇంద్రియ నిగ్రహం, తృప్తి, నిష్కామ కర్మ మొదలైన వాటన్నిటినీ కూడాను మనం సాధన చేయాల్సిందే. పూర్వకాలంలో మన ఋషుల్ని తలుచుకుంటే వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి సిద్ధి పొందారు. గురువు శిష్యుడికి ఉపదేశిస్తాడు. ఆచరించవలసిన ధర్మం మాత్రం శిష్యునిదే. ఎవరికి ఆకలైతే వాళ్లే తినాలి. ఎవరికి రోగం వస్తే వారే మందు వేసుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మరి ఎవరిని వారు ఉద్ధరించుకోవాలంటే ఏం చెయ్యాలి? మనల్ని మనం సంస్కరించుకోవాలి. మన మనస్సును, బుద్ధిని, ఇంద్రియాన్ని ఒకదాంతో ఒకటి సమన్వయపరుచుకోవాలి. దీన్నే త్రికరణ శుద్ధి అంటారు. మనస్సులో అనుకున్నది మాట్లాడడం, మాట్లాడింది ఆచరించడం, ఒకటి అనుకుని మరొకటి మాట్లాడుతూ మరొకటి చేస్తుంటే దాన్ని ఉద్ధరించడం అనరు, దిగజారడం అంటారు. కాబట్టి ముందు మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలని సమన్వయపరుచుకోవాలి. మనలో ఉన్న మనోబుద్ధి ఇంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయో, అవి సమన్వయం పాటిస్తున్నాయో లేదో అని అనునిత్యం మనం పరీక్షించుకుంటూ ఉండాలి. బుద్ధితో మనస్సును, మనస్సుతో ఇంద్రియాలను ఒకదాన్నొకటి సమన్వయపరచాలన్నమాట. పరమాత్మ ఇక్కడ ఇంకో మాట కూడా మనతో అన్నారు. ఏమని? ఎవరికి వారే మిత్రులు, ఎవరికి వారే శత్రువులు అని కూడాను. తనకు తానే మిత్రుడైనప్పుడు తన్ని తాను ఉద్ధరించుకోవాల్సిందే కదా. పరిశుద్ధమైన మనసే తన మిత్రుడు, కల్మషమైన మనసు తనకి శత్రువు అని అనుకోవాలి. ప్రతివాడికి మనస్సు ఉంటుంది, అది రెండుగా పనిచేస్తుంది. ఒకటి మంచిగాను, మరొకటి చెడగాను. ఇది ప్రతి వాడిలో కూడా ఉంటుంది. వాటి మధ్య అనునిత్యం జరిగే సంఘర్షణ మహాభారత యుద్ధం. కాబట్టి మంచి చెడులు కలయిక మనస్సు. ఈ మంచి మనస్సు మనకి మిత్రుడైతే చెడ్డ మనసు శత్రువు అవుతుంది. కాబట్టి ఈ మంచి మిత్రుడిని ఆధారంగా చేసుకుని మన్ని మనం ఉద్ధరించుకోవాలి. ఇప్పుడు మనం 10వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం మనం. సర్వకర్మాణి సమస్త కర్మలను, సన్యస్య అంటే సన్యసించి, ధీరైః అంటే మనస్సును అదుపులో ఉంచుకున్నవారును, ఆత్మాభ్యాసే ఆత్మకు సంబంధించిన శ్రవణాదులయందు ఉపస్థితైః ప్రవర్తిస్తున్న పండితులచే, భవబంధ విముక్తయే భవబంధ విముక్తయే అన్నారు. సంసారబంధముల ముక్తి కొరకు యత్యతాం ప్రయత్నము చేయబడుగాక.
అంటూ చెప్పారు. సర్వకర్మాణి సన్యస్మం అంటే కర్మకాండోక్తాలైన కర్మలన్నిటినీ విడిచి భవబంధ విముక్తయే సాంసారిక బంధాల నివృత్తికి కారణమైన సమ్యక్ దర్శన నిష్ట కొరకు పండితై ఆత్మను ప్రత్యక్షంగా తెలుసుకోగలిగినటువంటి బుద్ధిని వశంలో ఉంచుకున్న వారి చేత ఇంద్రియాలు బహిర్ముఖాలుగా మాత్రమే ఉన్నట్లుగా బ్రహ్మదేవుడు సృష్టించాడు. అందుకే బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలడు గాని అంతరాత్మను చూడలేకపోతున్నాడు ఈ మానవుడు. ఎక్కడో ఎవరో ఒకళ్ళు దృష్టిని అంతర్ముఖంగా చేసుకుని అంతరాత్మను చూడగలుగుతున్నారు అని శృతి చెప్పినట్లుగా మనకి ధీయం అంటే బుద్ధిని, రాతి అంటే గ్రహించును అంటే బుద్ధి వశంలో ఉంచుకున్నవాడు కాబట్టి అతను ధీరుడు అవుతున్నాడనమాట. దేహేంద్రియాల్లో అతి ప్రధానమైనటువంటిది మనకి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే బుద్ధి. ఈ బుద్ధిని స్వాధీనం చేసుకున్నాడు అనుకుంటే ఇంద్రియాలు కూడాను జయించాడని మనం వేరుగా చెప్పక్కర్లేదు. ఈ బుద్ధిని ఒకసారి స్వాధీనంలో చేసుకుంటే మనం ఇంద్రియాలను కూడాను జయించినట్టే. దీనివల్లే మనకి శాంతి కలుగుతుంది. ఆత్మాభ్యాసం అంటే ఏమిటి? ఆత్మను గురించి ఆలోచించడం, దాని గురించి మాట్లాడడం, పరస్పరము దాని గురించి బోధించడం అనేది తదేక దృష్టితోటి చేసే బ్రహ్మాభ్యాసము అంటూ పండితులు చెప్తుంటారు మనకి. ప్రామాణికులు చెప్పినట్టుగా విన్న విషయాన్ని మనం మననం చేసుకుంటూ దాని గురించి ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటే జ్ఞానానికి సంబంధించిన వివిధ రకాలైన పనులు మనం చేయడంలో లగ్నమైపోయి ఉంటే అది నిధిధ్యాసం అవుతుందన్నమాట. అది చాలా కాలం అలాగే చేస్తున్నాం కాబట్టి, అది ధారలాగా దాన్నే మనం పాటిస్తున్నాం కాబట్టి అది నిధిధ్యాస అవుతుంది. ఇలాంటి మానవుడికి సర్వసంకల్పాలు సన్యసించడం చేత ఉత్తమ వైరాగ్యం వస్తుంది. అదే యోగారూఢత్వం అన్నారు. యావజ్జీవం అగ్నిహోత్రం జుహూయాత్ జీవించున్నంత కాలము అగ్నిహోత్రం చెయ్యాలి. యావజ్జీవము దర్శపూర్ణమాసాభ్యాం యజేత అన్నారు. జీవించి ఉన్నంత వరకు కూడాను దర్శపూర్ణమాస యాగాలు చెయ్యాలి. అహరహ సంధ్యాముపాసిత ప్రతిరోజు సంధ్యోపాసన చెయ్యాల్సిందే. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేక్షతం సమాహ అన్నారు. కర్మలు చేస్తూనే 100 సంవత్సరాల పాటు జీవనాన్ని గడపడం అన్నది అభ్యాసం చెయ్యాలి. ఇలాంటివి శృతులు మనకి జీవించి ఉన్నంత కాలము చెయ్యండి అంటూ బోధించాయి. కర్మ సన్యాసం చేస్తే శృతిని అతిక్రమించినట్లు కాదా అన్న ఒక ప్రశ్న మనకు ఉద్భవిస్తుంది. కాదు అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే శృతులన్నీ కూడాను చిత్తశుద్ధి లేని వారి గురించి ఆ విషయాన్ని చెప్పింది. అందుచేతే మనకిక్కడ ఏవం త్వయి నా అన్యదో అస్తి నా కర్మ లిప్యతే నరే అంటూ ఈశావాస్య మంత్రం మనకి. నరే అంటే నరమాత్రాభిమానం గల త్వయి నీ యందు, ఇత అంటే కర్మాచరణము కంటే అన్యథ మరి ఒక మార్గం దేని వలన కర్మలోపం వలన పాపం ఉండదో అలాంటి మార్గం నాస్తి లేదు అని చెప్పడం జరిగిందనమాట. అంటే మానవుడు నేను అని అనుకునేంత వరకు కూడాను మనం కర్మ చేస్తూనే ఉండాలి అని భావన అనమాట. ఎప్పుడైతే మనం ఆత్మ అని గుర్తించామో ఇంకా ఆ కర్మ చేయాల్సిన అవసరం ఉండదు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేనైక అమృతత్వ మానషుహు అన్నారు. కర్మచేత కాదు, సంతానం కరుడు చేత కాదు, ధనము చేత కాదు, కర్మ త్యాగం చేతనే మోక్షాన్ని పొందారు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. భవబంధాన్ని నుండి విముక్తి పొందడానికి పండితులు అంటే వివేకులు సర్వకర్మలను సన్యసించి ఆత్మాభ్యాసంలో స్థిరపడ్డానికి ప్రయత్నించాలి అంటూ ఇది చెప్తోంది కదా మనకి ఈ శ్లోకం. ఇది బాహ్యకర్మలను పూర్తిగా వదిలేయడం కాదు, కర్తృత్వ భోక్తృత్వ భావాన్ని విడిచిపెట్టడం అంటూ చెప్పడం జరిగింది మనకి ఇందులో. భగవద్గీతలో మనకి 5వ అధ్యాయంలో చెప్తారన్నమాట. నైవ కించిత్ కరోమి భావం అనమాట. అంటే జ్ఞాని బయటికి పనిచేస్తూనే లోపల నేనేమి చేయడం లేదు అని తెలుసుకుంటూ ఉంటాడు. అలాగే మయి సర్వాణి కర్మాణి సన్యస్య అంటూ 3వ అధ్యాయంలో కూడాను కృష్ణుడు ఉపదేశిస్తాడు. భవబంధ విముక్తయే అన్నారు ఇక్కడ. అంటే భవబంధం అంటే జనన మరణ చక్రం అన్నమాట. మహాభాగవతంలో మనకి రాజ్యాన్ని విడిచేసిన జింకపై ఆసక్తి వల్ల మళ్ళీ పునర్జన్మ పొందాల్సి వచ్చింది జడభరతుడికి. అంటే ఈ చక్రంలో ఒక ఆసక్తి వల్ల మనం చుట్టుకుపోతున్నాం అన్నమాట. యత్యతాం పండితైహి అన్నారు. పండితుడు అంటే పుస్తక జ్ఞాని కాదక్కడ, ఆత్మతత్వాన్ని గ్రహించిన వివేకి అని. మహాభారతంలో మనకి విదురుడు ఆ రకమైన విముక్తుడు అని చెప్పడానికి చక్కగా
సరిపోతుంది. అతను రాజ్యసభలో ఉన్నా కూడాను అంతర్గతంగా విముక్తుడే అతను. ఆత్మాభ్యాస ఉపస్థితై అన్నారు. ఆత్మాభ్యాసం అంటే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా నేను శరీరం కాదు చైతన్య స్వరూపుణ్ణి అనే భావనలో నిలిచిపోవడం. అంటే మనస్సు ఎక్కడికైనా వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని నిలబెట్టగలగాలి మనం. ఒక పడవ నదిలో ఉంది, కానీ నీరు పడవలోకి రాకూడదనమాట. మనిషి కర్మల మధ్య ఉండొచ్చు కానీ కర్మాసక్తి మనసులోకి రాకూడదు. అదే సన్యస్య సర్వ కర్మాణి అని. కర్మల వల్ల బంధం కాదు, కర్తృత్వాభిమానం వల్లే బంధము. ఆత్మాభ్యాసమే దానికి విముక్తి మార్గం అంటూ చక్కటి అర్థం మనకి ఇక్కడ. కర్మ మన్ని మనం శుద్ధి చేసుకోవడం కోసం, జ్ఞానం అన్నది విముక్తి కోసం. అందుకే మొదట కర్మయోగం చెప్పారు గీతలో మనకి, తర్వాత జ్ఞానయోగాన్ని వివరించారు. సారం ఏమిటి వస్తుంది మనకంటే, నేనే చేస్తున్నాను అన్న భావాన్ని త్యాగం చేయాలి. అలాగే ఆసక్తిని తగ్గించుకోవడానికి ఆసక్తి రాహిత్యంగా ఉండగలగాలి. ఆత్మధ్యానము అన్నది అభ్యాసం చేస్తూ ఉండాలి. అదేం మిరకిల్ కాదు ఒక్క రోజులో రావడానికి, దానికి అభ్యాసం చాలా అవసరం. దీనికోసమే మనకి స్థిర ప్రయత్నం కూడాను అవసరం అంటూ ఇందులో చెప్పుకోవడం జరిగిందనమాట. మళ్ళీ మనం రేపు శంకరులు వారు చెప్పే గురువాక్యాల్ని మళ్ళీ విందాం. అంతవరకు సెలవు. స్వస్తి. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తుది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.